మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. తనది రాజకీయ కుటుంబ నేపథ్యం కాదు, అంతేకాదు తాను స్వతహాగా ఎంబీబీఎస్ చదివిన వైద్యుడు కాదు, కానీ ఎందరెందరో రోగుల ప్రాణ రక్షకుడయ్యాడు. తానెవరో కాదు, అంతటి ఘన చరిత్రను అశాంతం తన సొంతం చేసుకున్న గాయత్రి హాస్పిటల్ అధినేత, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు షేక్ జిలానీ బాషా. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? చాలా బాగుంది. కరోనా పాండమిక్ పీరియడ్ లో ఈ గాయత్రి హాస్పిటల్లో తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి కొన్ని ఏర్పాట్లు చేసి విపరీతమైన ప్రచారం చేసుకుని మీరు కోట్లు గడించారనే ఒక విమర్శ ఉంది. దీనిపై మీరేమంటారు? కోట్లు ఎవరు గడించలేదండి. ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు హాస్పిటల్కి కోవిడ్ పేషెంట్లకు సర్వీస్ చేయండి. ఆరోగ్యశ్రీ నిధులు మీరు దుర్వినియోగం చేశారనే ఒక ఆరోపణ ఉంది మీ పైన. ఇది వాస్తవం కాదంటారు? ఆరోగ్యశ్రీ నిధులు ఎవరు దుర్వినియోగం చేయరు సార్. 2024 ఎన్నికల బరిలో కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలో అటువైపు చూస్తే తెదేపా నుంచి టీజీ భరత్, ఇటుపక్క వైసీపీ నుంచి ఇంతియాజ్ గారు ఉన్నారు. అంటే ఇద్దరు కూడా చాలా ఉద్దండులే. అసలు మీరు మొండి వైఖరి ఏంటి? అసలు మీరు గెలుస్తారని నిలబడ్డారా ఎన్నికల్లో? ఎవరైనా ప్రయత్నం చేసేది గెలవాలనే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ గారు ఉన్నారండి. మీరు ఆయన సామాజిక వర్గానికి చెందినవారు. ఈ ఓట్లు చీల్చాలనే ఉద్దేశంతో టీజీ భరత్ గారి తండ్రి టీజీ వెంకటేష్ మిమ్మల్ని ఈ ఎన్నికల బరిలో నిలిపారనే ఒక వాదన ఉంది. ఇది వాస్తవం కాదంటారా? ఈ వెంకటేష్ గారికి ఏం పని అండి మా లాంటి వాళ్ళని. ఆ ఎన్నికల ఫలితాలను పక్కకు పెడితే డీసీసీ అధ్యక్షుడికి మీకు అసలు ఎందుకండి పసుగలేదు? నగర అధ్యక్షుడు మీరు, డీసీసీ అధ్యక్షుడు పరిగెల మురళీకృష్ణ గారు ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా కలిసి దాదాపుగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేసిన దాఖలాలే లేవు. అంటే ఎడమొహం పెడమొహం అనే విధంగా మీ ఇద్దరు వ్యవహార శైలి సాగింది. ఇది అందరికీ తెలిసిందే. ఇది వాస్తవం కాదంటారా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. తనది రాజకీయ కుటుంబ నేపథ్యం కాదు, అయితే అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. అంతేకాదు తాను స్వతహాగా ఎంబీబీఎస్ చదివిన వైద్యుడు కాదు, కానీ ఎందరెందరో రోగుల ప్రాణ రక్షకుడయ్యాడు. తానెవరో కాదు, అంతటి ఘన చరిత్రను అశాంతం తన సొంతం చేసుకున్న గాయత్రి హాస్పిటల్ అధినేత, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు షేక్ జిలానీ బాషా. ఆయన ప్రస్తుతం మన కర్నూలు సుమన్ టీవీలో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారండి? గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా. సార్ ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రులు తాత ఏం చేసేవారు? అంటే ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే మిడిల్ క్లాస్ చెందినవారండి మీరు? మా ఫాదర్ టీచర్ అండి, హిందీ పండిట్. ఓకే. మిడిల్ క్లాస్ అనే చెప్పుకోవాలి, లోయర్ మిడిల్ క్లాస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఏమీ లేదు మాకు. మా ఫాదర్ శాలరీ రావాలి, మమ్మల్ని పోషించాలి. మేము 5 మందిమి, 4 బ్రదర్స్, ఒక సిస్టరు. నంద్యాల మంది నేటివ్ ప్లేసు, కానీ నంద్యాల మేమేం చదువుకోలేదు. మేము చదివిందంతా మా ఫాదర్ ఎక్కడ జాబ్ చేస్తే అక్కడ చదువుకున్నాం. ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి కాబట్టి మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఇంటర్మీడియట్ వచ్చేసి నాగార్జున జూనియర్ కాలేజ్ హైదరాబాద్లో చేసాం, డిగ్రీ నిజాంలో చేసాం, ఎంబీఏ వచ్చేసి ఎస్కే యూనివర్సిటీలో చేసాం. మీ విద్యాభ్యాసానంతరం మీరు బతుకుబండిని లాగేందుకు ఏం చేశారండి? అసలు మెడికల్ రెప్గా జీవితం స్టార్ట్ చేసాం కర్నూలులోనే. ఏ కంపెనీ అండి? క్యాడిలా ఫార్మాలో. ఓకే. మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసాం. ఒక 9 సంవత్సరాలు పనిచేసాం. పనిచేసిన తర్వాత ఒక ఏదైనా బిజినెస్ చేద్దాము, ఎన్రోల్ ఈ ప్రైవేట్ ఉద్యోగాలు అన్నట్టు హాస్పిటల్ గురించి ఆలోచన చేసాం. మా ఎదురుగా ఒక హాస్పిటల్ ఉండేది, ఒక పాలిక్లినిక్. దాన్ని మేము అంటే బేసిక్గా అంటే ప్రతి మనిషికి కూడా చిన్నతనం నుంచి కూడా ఒక లక్ష్యం అంటూ ఉంటుందండి. అంటే నేను పలానా ఇంజనీర్ కావాలి, లేకపోతే ఒక డాక్టర్ని కావాలి. అలా మీ చిన్నతనాన మీకున్న లక్ష్యం ఏంటండి? అసలు చిన్నతనం నుంచి డాక్టర్ కావాలని అయితే ఉన్నది, కానీ డాక్టర్ కాలేకపోయినాం. అందుకే మా పిల్లల్ని డాక్టర్ చేసుకున్నాం. ఓకే అండి. ఇప్పుడు గాయత్రి హాస్పిటల్ కర్నూలు నగరంలోనే కాదు, దాదాపుగా జిల్లాలో ఈ గాయత్రి హాస్పిటల్ గురించి తెలియని వారు ఉండరు అంటే ఇది అతిశయోక్తి ఏమాత్రం కాదండి. అంటే చాలా పేరు గాంచిన హాస్పిటల్ అది. ఈ గాయత్రి హాస్పిటల్ అనే ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఈ గాయత్రి హాస్పిటల్ ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమైంది? గాయత్రి హాస్పిటల్ గాయత్రి పాలిక్లినిక్ అని సుబ్బారెడ్డి గారని స్టార్ట్ చేశారు, వ్యవస్థాపకుడు ఆయన. ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండే. ఆయన చేతగాక నడుపుకోలేక ఉన్నప్పుడు మేము ఎంటర్ అయ్యి, మేము యువకులం, మాకు ఇస్తే మేము దీన్ని ఇంప్రూవ్ చేస్తాం సార్ అని అడిగాము. మా దగ్గర పెట్టుబడి పెట్టడానికి డబ్బులు కూడా లేవు, మేము కష్టపడి పని చేస్తామని చెప్పాము. ఆయన నమ్మి మాకు అవకాశం ఇచ్చాడు. మేము దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళాము. అది పాలిక్లినిక్ నుంచి థియేటర్ పెట్టి, ఆపరేషన్ థియేటర్ పెట్టి, హాస్పిటల్ అని పేరు మార్చి అట్లా అలా పెంచాం. అంటే మీరు వైద్య రంగంలో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థి అయితే కాదండి మీరు? కాదు. కానీ ఈ గాయత్రి హాస్పిటల్ అనే ఒక పెద్ద సంస్థను ఏ విధంగా స్థాపించగలిగారు? అంటే ఇప్పుడు ఈ వివిధ రకాలైన వైద్యులను అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ
అంత పెద్ద ఆసుపత్రిని ఏ విధంగా మీరు నడపగలుగుతున్నారండి? కొంతమంది డాక్టర్స్ శాలరీస్కి వర్క్ చేశారు. కొంతమంది డాక్టర్స్ కేసు ఉంటే పిలిస్తే వచ్చేవారు, కేసు లేకుంటే వచ్చేవారు కాదు. సో అలా కోఆర్డినేట్ చేసుకుని ఎంప్లాయీస్ ఉన్నారు, మేనేజర్ ఉన్నారు, అందరు ఎంప్లాయీస్ కలిసి సమిష్టిగా పనిచేస్తే అలా డెవలప్ అయింది హాస్పిటల్. ఓకే అండి, ఇప్పుడు ఈ ఆసుపత్రి కావచ్చు, మీకున్న వివిధ వ్యాపార సంస్థలు కావచ్చు, దాదాపుగా మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంటారండి? గాయత్రి హాస్పిటల్లో అప్రాక్సిమేట్లీ 100 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, 100 మంది వరకు మీరు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఓకే అండి, ఇప్పుడు కరోనా పాండమిక్ పీరియడ్లో ఈ గాయత్రి హాస్పిటల్లో తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి కొన్ని ఏర్పాట్లు చేసి విపరీతమైన ప్రచారం చేసుకొని మీరు కోట్లు గడించారనే ఒక విమర్శ ఉంది. దీనిపై మీరేమంటారండి? కోట్లు ఎవరు గడించలేదండి. ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు హాస్పిటల్కి, కోవిడ్ పేషెంట్లకు సర్వీస్ చేయండి అని. సర్వీస్ చేశాము. దాంట్లో భాగంగా అప్పుడు ఏదో అధిక ధరలు వసూలు చేశాం మేము పేషెంట్ల దగ్గర అని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది. అధిక ధరలు ఎవరు ఇవ్వరు. యాక్చువల్గా పేషెంట్లు అనేటోళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళేం అమాయకులేం కాదు మనం అనుకుంటాం, కానీ ఎవరేమో అధిక ధరలు ఇవ్వరు. మేము డాక్టర్కి పెట్టి డాక్టర్కి శాలరీస్ ఇవ్వాలి, తర్వాత ఎంప్లాయీస్ కూడా ఈవెన్ ఆయమ్మ దగ్గర నుంచి వాచ్మెన్ దగ్గర నుంచి వాళ్ళు డబల్ అడిగారు పని చేయాలంటే. కోవిడ్ పేషెంట్లకు సర్వీస్ ఇవ్వాలంటే నార్మల్ శాలరీ కాక 2 అడిగారు. సో మేము పేషెంట్ దగ్గర కొద్దిగా ఒక 10 రూపాయలు ఎక్కువ అడిగిన మాట వాస్తవమే. కొన్ని వందల మంది పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఎవరేం కంప్లైంట్ చేయలేదు కదా గాయత్రి హాస్పిటల్లో ఎక్స్ట్రా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు అనే విషయం. కొన్ని హాస్పిటల్స్ మీద కంప్లైంట్స్ వచ్చాయి. కలెక్టర్ గారు, తర్వాత అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ బాలాజీ గారు, వీళ్ళందరూ వెళ్ళి దాడులు చేశారు హాస్పిటల్ మీద, కానీ ఏం జరగలేదని చెప్పి బయటకు వచ్చారు. మా హాస్పిటల్ మీద కూడా దాడి జరిగింది, కానీ అధిక ధరలు కలెక్ట్ చేసుకున్నారని వచ్చారు. అది ఏదో జరిగిపోయింది అంతే. పేషెంట్ అయితే ఎవరు మా మీద కంప్లైంట్ చేయలేదు. ఓకే, అంటే అధికారులు ఏమని నివేదిక ఇచ్చారండి లాస్ట్ కంటే వాళ్ళ విచారణ అనంతరం మీ హాస్పిటల్ గురించి ఎలాంటి నివేదిక ఇచ్చారు వాళ్ళు? అధిక ధరలు వసూలు చేశారు. గవర్నమెంట్ అప్పుడు ఒక ధరని నిర్ణయించింది. ఇంతే తీసుకోవాలా ఐసీయూ పేషెంట్కి, ఆక్సిజన్ పెడితే ఇంతే తీసుకోవాలి, కోవిడ్ పేషెంట్ వచ్చి జాయిన్ అయితే జనరల్ వార్డ్కి ఇంత తీసుకోవాలి, రూమ్ ఇస్తే ఇంత, ఆక్సిజన్ పెడితే ఇంత, ఐసీయూ ఇంతే ఇంత, వెంటిలేటర్ అయితే ఇంత అని. దానికన్నా మీరు ఎక్కువ తీసుకున్నారనేది ఆరోపణ ఉండేది. ఆరోగ్యశ్రీ నిధులు మీరు దుర్వినియోగం చేశారనే ఒక ఆరోపణ ఉంది మీ పైన, ఇది వాస్తవం కాదంటారా? ఆరోగ్యశ్రీ నిధులు ఎవరు దుర్వినియోగం చేయరు సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గరికి వస్తే పేషెంట్ ఆధార్ కార్డు తీసుకొని వస్తారు, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వస్తారు, నాకు పలానా రోగం ఉంది అని చెప్తారు. పేషెంట్కి రోగం ఉందని చెప్తే గవర్నమెంట్ మిత్ర ఉంటాడు, మిత్ర దగ్గర వెళ్తారు, మిత్ర వాళ్ళకి ఓపీ ఇస్తారు, ఓపీ ఇచ్చిన తర్వాత డ్యూటీ డాక్టర్ పరీక్షలు రాస్తారు, పరీక్షలు అయిపోయిన తర్వాత డాక్టర్లు ఉండి నాకు ఈ రోగం ఉంది అని థంబేసి ఎండార్స్ చేస్తారు. ఎండార్స్ చేసి అప్పుడు అప్రూవల్ పెడతారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి. అప్రూవల్ పెట్టిన తర్వాత అవును నిజమే ఇది పేషెంట్కి రోగం ఉంది, ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, మీరు చేర్చుకోండి, అడ్మిట్ చేసుకోండి అన్న తర్వాతనే హాస్పిటల్ వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ హాస్పిటల్ వల్ల తప్పు ఎక్కడుంది మీరు చెప్పండి? ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో అప్రూవల్ రాకున్నా డాక్టర్స్ ఇతను రోగి కాదు అని చెప్పినా కూడా హాస్పిటల్ వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని పేషెంట్ని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ బలవంతంగా అయితే ఇవ్వరుగా. పేషెంట్ వచ్చి నాకు రోగం లేదు అంటే పిలుచుకొచ్చి నీకు లేకున్నా ఉందని చెప్పు అని చెప్పరు కదా. పేషెంట్ లేని రోగాన్ని ఉందని చెప్పి తన ఆధార్ కార్డు ఇచ్చి తన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి తంబేసి సంతకం చేసి అడ్మిట్ కాడు కదా. ఇవన్నీ ఏంటంటే రాజకీయ కక్షలు, రాజకీయాలు ఉన్నప్పుడు ఏదో ఒక బురద జల్లాలా, బట్టగాల్సి మీద వేయాలా, అది చూసి మనం ఎంజాయ్ చేయాలా అనేదే ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగానే పేషెంట్లు అందరూ అవినీతి జరిగింది అంటున్నారు. పేషెంట్కి పెరాలసిస్ ఉందని చెప్పి ఆ రోజు మనం పేషెంట్లను అడ్మిట్ చేసుకున్నమాట వాస్తవము. పేషెంట్లు నిజంగా వాళ్ళంతా పేషెంట్లు కాదున్నప్పుడు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో ఆసరా అమౌంట్ ఎలా ఇస్తారు గవర్నమెంట్? మాకు ఇచ్చింది కాదు కదా, అది పేషెంట్లకు ఇచ్చిన డబ్బులు కదా అవి. పేషెంట్ అకౌంట్లో డైరెక్ట్ సీఎంఓ నుంచి పేషెంట్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. పేషెంట్ అకౌంట్లో డబ్బులు పడినప్పుడు పేషెంట్ రోగే కాదన్నప్పుడు పేషెంట్ నుంచి రికలెక్ట్ చేసుకోండి డబ్బులు అవి. అంటే ఈ విషయంలో మీరు ఆరోగ్య మిత్రులని బాగా ఇది చేశారు, వాళ్ళని ప్రభావితం చేశారు. డబ్బు నేను ఎవరినన్నా ప్రభావితం చేసినాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 5 minutes ప్రభావితం చేశాను. పేషెంట్ అయితే ప్రభావితం చేయను కదా, డాక్టర్లు అయితే ప్రభావితం చేయను కదా, ఆరోగ్య మిత్రులను ప్రభావితం చేయను కదా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని ప్రభావితం చేయను కదా. ఇంతమందిని మేనేజ్ చేసింటానా? మీరు ఆలోచించండి. ఇప్పుడు నిప్పు లేదే పొగ రాదంటారండి. మరి మీ విషయంలో, మీ హాస్పిటల్ విషయంలో ఎందుకు ఇలా వచ్చింది?
ఏదో ఒకరిని ఎవరినో ఒకరి మీద బురద జల్లాలా. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం ప్రయత్నం చేశాము. టికెట్ వస్తే కొంతమందికి ఇబ్బంది అవుతుంది. ఇతను ముస్లిము, అక్కడ అవతల కూడా వేరే పార్టీలో పోటీ చేసిన వ్యక్తులు కూడా ముస్లిమ్స్, మాకు ఓట్లు చీలుతాయి, ఇతని వల్ల ఇబ్బంది అవుతుంది. మేము ఆల్రెడీ నామినేషన్ వేసిన తర్వాత కూడా మమ్మల్ని విత్డ్రా చేయాలని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. హాస్పిటల్ మీద అప్పుడు మళ్ళీ ఏదో ఇబ్బంది పెట్టాలంటే హాస్పిటల్ బంద్ చేసి ప్రచారం చేశాం, హాస్పిటల్ క్లోజ్ చేసి ప్రచారం చేశాం. ఇవన్నీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలే. కాకపోతే మా మీద కొద్దిగా ఎక్కువగా జరిగింది. దాన్ని మేము డెఫినెట్గా ధైర్యంగా ఎదుర్కొంటాం, ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది, ఇది నిజం కాదంటారా? నాన్ బెయిలబుల్ అనేది నాకు తెలీదు. అంటే విపరీతమైన ప్రచారం జరిగింది జిలానీ గారి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది అని. నన్నైతే అరెస్ట్ చేస్తామని ఎవరు నా దగ్గర రాలేదు, చేయలేదు. సో బెయిల్ వచ్చింది, చేసుకున్నాము, జరుగుతుంది అంతే. అది నాన్ బెయిలబుల్ అని నాకు తెలియదు. ఓకే, ఇది నాన్ బెయిలబుల్ ఆర్ బెయిలబుల్ అది మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియదు. ఓకే. కాకపోతే మరి ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన నేపథ్యంలో మీరు దాదాపుగా నెల రోజుల పాటు మీరు అజ్ఞాతంలో అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. మీరు అండర్ గ్రౌండ్లో ఏమి వెళ్ళలేదు, ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళారు మీరు. అండర్ గ్రౌండ్ ఏమి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నంలో భాగంగా షర్మిల గారు ఎమ్మడి, మా అధ్యక్షురాలు ఎమ్మడి తిరుగుతూ ఉన్నాము. కడప వెళ్తే మేడం కడప వెళ్ళాము, నెల్లూరు వెళ్తే నెల్లూరు వెళ్ళాము, అనంతపూర్ వెళ్తే అనంతపూర్ వెళ్ళాము. దీంట్లో భాగంగా కర్నూలులో లేకపోవడం అప్పుడు అంతే. తిరిగి మేడంను కన్విన్స్ చేసుకొని టికెట్ తెచ్చుకొని వచ్చాము. ఓకే అండి, మీ కుటుంబాన్ని అయితే గతంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. మీ వంశంలో మీరే తొలిసారిగా ఈ రాజకీయాల్లో వచ్చారు. ఆబ్వియస్లీ, బహుశా నేను మొదట మీరు ఏ పార్టీ నుంచి వచ్చారండి అసలు రాజకీయాల్లో? కొన్ని రోజులు వైసీపీలో ఉన్నాం. వైసీపీలో ఉన్న తర్వాత వైసీపీ పాలసీస్ నచ్చగా కాంగ్రెస్లో చేరాము. ఓకే, కాంగ్రెస్లో టికెట్ కోసం ప్రయత్నం చేసాం, టికెట్ తెచ్చుకున్నాం, పోటీ చేసాం, ఓట్లు సంపాదించుకున్నాం. అసలు కాంగ్రెస్లో మీకు నచ్చిన అంత సిద్ధాంతాలు ఏమండి? అసలు నేషనల్ పార్టీ, సెక్యులర్ పార్టీ, అందరిని కలుపుకొని పోయే పార్టీ. మతతత్వ రాజకీయాలు లేవు. కులాలను విడదీసి, మతాలను విడదీసి రాజకీయాలు చేయరు. ఈ దేశంలో ముస్లిమ్సే లేకుంటే బీజేపీ అనేది ఉందా? మీరు ఆలోచించండి. మోడీకి ఏం సబ్జెక్ట్ ఉంది మాట్లాడడానికి? అమిత్ షా గారికి ఏం సబ్జెక్ట్ ఉంది మాట్లాడడానికి? ముస్లిమ్సే లేరు అనుకుందాం. 25 కోట్ల మంది ముస్లిమ్స్ భారతదేశంలో లేరు అనుకుందాం. బీజేపీ ఎక్కడుంది? ఇంకా ముస్లిమ్స్ ఉంటేనే బీజేపీ ఉంది. జనాల్ని రెచ్చగొట్టి హిందువులు సపరేటు, ముస్లిమ్స్ సపరేటు, వీళ్ళుంటేనే ఇక్కడ దాడులు జరుగుతాయి, ఉగ్రవాదులు అని ముద్రలేసి పబ్బం గడుపుకుంటుంది పార్టీ. అది అంటే భాజపా ఒక మతతత్వ పార్టీ అంటారా మీరు? ఆబ్వియస్గా అండి. మీరు ఇంకా మీకు తెలియదు ఏమని చెప్పండి. ఫ్యూచర్లో కూడా ఏ పార్టీ అయినా కూడా భాజపాతో పొత్తులో భాగంలో ఉంటేనే ఆ పార్టీ గెలుస్తుంది తప్పితే ఇక సొంతంగా పార్టీలు గెలిచే పరిస్థితులు లేవు. బీహార్లో చూసిన తర్వాత జనాలు క్లియర్గా అర్థమైంది ఏంటంటే భాజపాతో పొత్తులో ఉన్న పార్టీలు, భాజపాతో స్నేహపూర్వకంగా ఉన్న పార్టీలు మాత్రమే మనుగడ సాగిస్తాయి ఈ భారతదేశంలో. జనాల్లో రెవల్యూషన్ వస్తే తప్పితే ఇంకా మనం ఏం చేయలేం. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన నేపథ్యంలో ఆ కేసు నుంచి బయటపడేందుకు మీరు గత ప్రభుత్వ హయాంలో ఒక నేతకు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగింది. నేతకు ముడుపులు ఇస్తే కేసు ఎక్కడ ఉందండి? కేసే ఉండేది కాదు కదా. ప్రచారాలు దండికి జరుగుతుంటాయి, ఏమేమో జరుగుతుంటాయి. అంటే మీరంటే గిట్టని వారు చేసిన ప్రచారం అంటారా? ఇది రకరకాలుగా జరుగుతుంటాయి సార్. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంకా ఎవరో ఏదో రూపంలో బట్టగాల్సి మీద వేస్తుంటారు. ఇప్పుడు ఒక నేత ఏదో భారీ ముడుపులు ఇచ్చాను అంటున్నారు మీరు. భారీ ముడుపులు ఇస్తే మరి కేసు ఎందుకు? ఇచ్చిన తర్వాత కూడా కేసు ఉంటుందా? ఓకే, మరి ముడుపులు ఎందుకు ఇస్తాం? జనరల్గా మన మీద కేసు ఉండకూడదు, మనం ప్రశాంతంగా ఉండాలని ఇస్తాము. మరి ఇచ్చింటేది కేసు ఎందుకుంది? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా ఇంకా. ఓకే, ఇప్పుడు మీ గాయత్రి హాస్పిటల్ విషయానికి వస్తే గాయత్రి హాస్పిటల్ సంబంధించి ఆ భవన నిర్మాణానికి సంబంధించి మీకు ఆ యాజమాన్యానికి ఏదో వివాదం నడుస్తుంది అంటారు. ఈ నేపథ్యంలో మీరు ఆ భవన యజమానికి కూడా మీరు కొంత బెదిరింపులకు గురి చేశారు అతన్ని కొంచెం అని ఒక ఇష్యూ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? బెదిరించే మేము రౌడీలం కాదు, బెదిరించడానికి ఇంకోటి ఏమో కాదు. రెంట్ ఇవ్వాలి, వాళ్ళకి కొద్ది రెంట్ పెండింగ్ ఉన్నమాట వాస్తవము. అప్డేట్ చేసాము, క్లియర్ అయిపోయింది అంతే సమస్య. బెదిరించడానికి ఏముంది అక్కడ? ఓకే, మీరు స్వతహాగా ముస్లిం మీరు, మరి మీ హాస్పిటల్ గాయత్రి హాస్పిటల్ ఎందుకు పేరు పెట్టారండి? అసలు గాయత్రి పాలిక్లినిక్ సుబ్బారెడ్డి గారు నేను ఇందాక చెప్పినట్టు ఆయన స్టార్ట్ చేశారు. అలా నడుస్తూ మేము వచ్చి గాయత్రి హాస్పిటల్ అని పేరు మార్చాము పాలిక్లినిక్ నుంచి.
హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయింది కదా మార్కెట్లో, పేరు ఎందుకు మార్చాలని. అందులో పార్ట్నర్స్ కూడా ఉన్నాం, ఒక ముగ్గురము. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత పేరు ఎందుకు మార్చడము, ఎస్టాబ్లిష్ అయింది కదా, పేరు నడుస్తుంది కదా అన్నట్టు అలా కంటిన్యూ అవుతున్నాం. మాకు మతాలు కులాల మధ్య మాకు పెద్ద పట్టింపులు లేవు. మేము క్రిస్టియన్స్ ఇంటికి వెళ్తుంటాము, వాళ్ళు మా ఇంటికి వస్తుంటారు. హిందువులు మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మా ఇంటికి వస్తారు. భోజనాలు పండుగలకు ఒకరికొకరు ఆహ్వానించుకుంటాం, వెళ్తూ ఉంటాం. కామన్ ఫినామినా. దాంట్లో మేము పెద్దగా మతాలు కులాలను పట్టించుకునేటోళ్ళం కాదు. గాయత్రి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో తరచుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు మీరు. ఇప్పటిదాకా మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటండి? చాలా చేసాం సార్. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేసాము, పేదవాళ్ళకి బెడ్షీట్లు పంచాము, అన్నదానాలు చేసాము, మసీదులకు, చర్చిలకు, టెంపుల్స్కి విరాళాలు ఇచ్చాము. చాలా వరకు చేసుకుంటూ వచ్చాము మా స్తోమతకు తగ్గట్టుగా. 2024 ఎన్నికల బరిలో కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలో అటువైపు చూస్తే తెదేపా నుంచి టీజీ భరత్, ఇటుపక్క వైసీపీ నుంచి ఇంతియాజ్ గారు ఉన్నారు. అంటే ఇద్దరు కూడా చాలా ఉద్దండులే. అసలు మీరు మీ మొండి వైఖరి ఏంటి అసలు? అంటే మీరు గెలుస్తారని నిలబడ్డారా ఎన్నికల్లో? ఎవరైనా ప్రయత్నం చేసేది గెలవాలనే ప్రయత్నం చేస్తాము, గెలవకూడదని అయితే ప్రయత్నం చేయము. కాంగ్రెస్ పార్టీ జనాల్లో మైనార్టీస్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. డెఫినెట్గా ఓట్లు మనం తెచ్చుకోగలుగుతామనే నమ్మకంతోనే బరిలో దిగాము. దాంట్లో భాగంగా మనకు 10,000 ఓట్లు వచ్చాయి. ఈసారి నెక్స్ట్ పోటీ చేస్తే డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రచారం కూడా చాలా ముమ్మరంగా చేశారు మీరు. ఉదయం సాయంత్రం వేళలో చాలా ముమ్మరంగా చేశారు, మేము కూడా చూసామండి. అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ గారు ఉన్నారండి. మీరు ఆయన సామాజిక వర్గానికి చెందినవారు. ఈ ఓట్లు చీల్చాలనే ఉద్దేశంతో టీజీ భరత్ గారి తండ్రి టీజీ వెంకటేష్ మిమ్మల్ని ఈ ఎన్నికల బరిలో నిలిపారనే ఒక వాదన ఉంది. ఇది వాస్తవం కాదంటారా? టీజీ వెంకటేష్ గారికి ఏం పని అండి మా లాంటి వాళ్ళని? ఓట్లు చీల్తాయి కదండి. ఇవన్నీ ప్రచారాలు ఏదో జరుగుతుంటాయి. ఓట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి జిలానీ భాష నిలబడినా చీల్తాయి, ఇంకోరు నిలబడినా కూడా చీల్తాయి. చీలకుండా ఎట్లా ఉంటాయి? ఓట్లు పడకుండా ఎట్లుంటాయి? ప్రతి పార్టీకి పడ్డాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఉన్నది, దానికి కొన్ని ఓట్లు పడ్డాయి. తర్వాత ఎస్డిపిఐ పార్టీ ఒకటి నిలబడింది, వాళ్ళకు కొన్ని ఓట్లు పడ్డాయి. కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేశారు, వాళ్ళకు ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కొద్ది పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ కాబట్టి, సెక్యులర్ పార్టీ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది మైనార్టీస్, దళిత సోదరులు మనకు ఓట్లు వేసింటారు. బీసీ సోదరులు కొంతమంది ఓట్లు వేసింటారు, మన ఓసీ సోదరులు కొంతమంది ఓట్లు వేసింటారు. అవన్నీ కలిపి 10,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కాంగ్రెస్ మీద ఈరోజు కూడా అభిమానం ఉంది జనాలకి. ఆ ఎన్నికల ఫలితాలను పక్కకు పెడితే డీసీసీ అధ్యక్షుడికి మీకు అసలు ఎందుకండి పసుగలేదు? నగర అధ్యక్షుడు మీరు, డీసీసీ అధ్యక్షుడు పరిగెల మురళీకృష్ణ గారు ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా కలిసి దాదాపుగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేసిన దాఖలాలే లేవు. అంటే ఎడమొహం పెడమొహం అనే విధంగా మీ ఇద్దరు వ్యవహార శైలి సాగింది. ఇది అందరికీ తెలిసిందే. ఇది వాస్తవం కాదంటారా? మురళీకృష్ణ గారు మంచి లీడరు, ఆయన బాగానే చేశాడు. కాంగ్రెస్ పార్టీలో 5 months ఉన్నారు, బాగానే చేశారు. కాకపోతే ఆయన ఏంటంటే ఒక పాత్రలో ఒక వేలో వెళ్ళారు. ఆయన సిటీ ప్రెసిడెంట్కి ఇక్కడ ఆఫీస్ ఇవ్వము, బయట తీసుకోమనండి, ఇలాంటి కొన్ని వివాదాలు మాట్లాడాడు ఆయన. లేదు, కాంగ్రెస్ పార్టీకి ఈరోజున్న పరిస్థితిలో బయట ఆఫీసులు తీసుకొని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని చీల్చి ఇట్లా చేయకండి అనే ఉద్దేశంతో కొద్దిగా డిస్కషన్ నడిచేది అంతే. అంతకన్నా పెద్దగా నేను ఆయన కూర్చొని కొట్లాడుకోవడాలు అట్లా. డీసీసీ అధ్యక్షుడి పదవి నుంచి మురళీకృష్ణ గారిని పక్కకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అసలు ఏం జరిగింది అసలు? అది మురళీకృష్ణ గారు అకౌంట్ ఓపెన్ చేశారు. ఒకటి అకౌంట్ ఓపెన్ చేస్తే అందులోంచి శాలరీస్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు ఆయన. ఉన్న ఎంప్లాయీస్కు ఆఫీస్ నిర్వహణ, కరెంటు బిల్లులు, పేపర్ బిల్లులు, వార్తాపత్రికలు, వాటర్ బిల్స్ ఇవన్నీ కట్టాలి అంటే ఒక అకౌంట్ ఉండాలి. ఆల్రెడీ ఉన్న అకౌంట్ని మేము యాక్సెప్ట్ చేయము, మీరు సొసైటీని ఏర్పాటు చేయండి అని వాళ్ళు చెప్పారు అని ఈయన అన్నారు. దాంట్లో భాగంగా ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అందరినీ కలుపుకొని, నేను ఇట్లా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి, సో మనము డైలీ మన ఖర్చులకు డబ్బులు కావాలంటే అకౌంట్ ఉండాలి, అకౌంట్ నుంచి డ్రా చేసి ఖర్చు పెట్టాలి, మనకు రెంట్స్ వస్తాయి 1,88,000. సో దీంట్లో భాగంగా నేను అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను, దాంట్లో సొసైటీ కూడా పెట్టమంటున్నారు బ్యాంక్ వాళ్ళు, ఒక సొసైటీ కూడా పెట్టాలనుకుంటున్నాను అందరికి చెప్పి, సొసైటీలో మెంబర్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లని వాళ్ళని పెట్టుకొని చేసినంటే దెర్ వాజ్ నో ఇష్యూ. ఓకే.
ఆయన ఏం చేశాడంటే ఎవరికి నోటీస్ ఇవ్వకుండా ఆయన సొంతంగా ఒక సొసైటీ కళా వెంకట్రావు సొసైటీ అని ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఆఫీస్లో పనిచేసే వాచ్మెన్లని వాళ్ళని ట్రెజరర్లుగా జనరల్ సెక్రటరీలుగా పెట్టి ఆయన సొంత మనుషులను పెట్టుకొని సొసైటీ ఏర్పాటు చేశాడు. దాంట్లో ఏంటంటే కుట్ర కోణం కనపడింది. దేర్ వాజ్ కాన్స్పరెన్సీ. మీకు ఏదో కుట్ర చేయాలనే ఉద్దేశంతోనే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాకుండా మీ సొంత మనుషులను ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో స్వీపర్కి మీరు ట్రెజరర్ పోస్ట్లో పెడితే అతనికి సంతకం కూడా చేయనీకి రాదు. ఆయన లెక్కలు ఎలా చూస్తాడు? ఇదేదో కుట్రలో భాగంగా ఉన్నట్టు ఉందని చెప్పి మేము అధిష్టానం నోటీస్కి తీసుకెళ్లడం జరిగింది. అధిష్టానం ఇమీడియట్గా ఆ సొసైటీని క్యాన్సిల్ చేయండి, అతని మీద కేసు కూడా పెట్టియండి అని చెప్పారు. అదే చేసాం. ఓకే. నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహకి మీకున్న సంబంధాలు ఏంటండి అసలు? నంద్యాల అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ మిత్రుడు, ఇద్దరం కలిసి పనిచేసుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఆయన నంద్యాల జిల్లాకు అధ్యక్షుడు, మేము కర్నూలు సిటీ ప్రెసిడెంట్. మీ మీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తొలి పర్యటన నుంచి కూడా ఏ కార్యక్రమం జరిగినా, ఏ సమావేశం జరిగినా కూడా మీరే ఫండర్ లక్ష్మీ నరసింహకి అంటారు. సేమ్ అట్లేం ఉండదు. ఫండ్ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, కానీ చిన్న చిన్న ఖర్చులు ఉంటే మా వరకు పెట్టుకుంటూ ఉంటాం. తప్పదు, అవసరం కూడా పార్టీకి. ప్రస్తుతం ఏం లేదు కాబట్టి డీసీసీ అధ్యక్షుడు కూడా లేడు. సో మనం ఇప్పుడు పార్టీ అకౌంట్లో పడే డబ్బులు కూడా డ్రా చేసే అథారిటీ ఎవరికి లేదు కాబట్టి పార్టీ నిర్వహణ అది కష్టమవుతుంది కాబట్టి మేము పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటూ ఉంటాం. లక్ష్మీ నరసింహతో కలిసి మీరు కుట్ర పన్ని డీసీసీ అధ్యక్షుడు పరిగెల మురళీకృష్ణని పదవి నుంచి తొలగిపోయేలా తాను తొలగిపోయేలా చేశారు అని నేనంటే మీరేమంటారండి అసలు? ఇప్పుడు మురళీ గారు తను సొంతంగా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవమా కాదు? వాస్తవం. ఆయన లక్ష్మీ నరసింహ యాదవ్తో కలిసి నేను కుట్ర ఎక్కడుంది ఇక్కడ? అతను సొసైటీ ఏర్పాటు చేయకుంటే మనం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అతను ఒకవేళ సొసైటీ ఏర్పాటు చేసుకున్నా కూడా ఉన్న సీనియర్ లీడర్లు అందరిని కలుపుకొని దాంట్లో 7-8 మంది మెంబర్స్ ఉన్నారు, సొసైటీ మెంబర్స్. ఆ 7 మందిలో మమ్మల్ని అందరినీ కలుపుకుంటే మాకు ఆ డౌట్ వచ్చేదే కాదు. నువ్వు స్వీపర్లను, టీ తెచ్చే టీ బాయ్లను, అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళను సొసైటీగా ఎలా పెట్టుకుంటావు? కాంగ్రెస్ పార్టీ అకౌంట్ కదా అది. కాంగ్రెస్ పార్టీ కళా వెంకట్రావు భవన్, కళా వెంకట్రావు సొసైటీ అని పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను మాత్రమే సొసైటీలో భాగస్వామ్యం చేయాలి కదా. మినిమం కామన్ సెన్స్ కదా. అది చేయకుండా కొత్త వ్యక్తులను తీసుకొచ్చి పెట్టినప్పుడు డౌట్ వస్తుందా రాదా? వచ్చినప్పుడు అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఏంటండి ఇది, ఏదేదో కుట్ర ఉంది దీంట్లో, రాను రాను పార్టీ ఆస్తులు ఏమైనా అన్యాక్రాంతం అవుతావేమో, అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం, మేడం దృష్టికి తీసుకెళ్ళాం. మేడం గారు దీన్ని సీరియస్గా పర్సూ చేద్దాము, దీన్ని మీరు ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయండి అన్నారు. మేము చెప్పకముందే ఆయనే క్యాన్సిల్ చేశాడు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు అంటే కనీసం కర్నూలు జిల్లాకు అధ్యక్షులు నియమించుకోలేని పరిస్థితిలో ఉంది. ఈ దుస్థితి ఎందుకంటారు అసలు? అంటే దాదాపుగా 6-7 నెలలుగా వస్తుంది, డీసీసీ అధ్యక్షుడు లేరు. ఫిబ్రవరి 14వ తేదీ అతను సస్పెండ్ చేసిన మాట వాస్తవము. ఫిబ్రవరి నుంచి ఈ రోజు వరకు జిల్లాకు అధ్యక్షులు లేడు. సస్పెండ్ చేయలేదండి, మురళీ గారిని సస్పెండ్ చేయలేదు, పక్కకు ఉండని చెప్పారు. సస్పెండ్ చేసి సస్పెండ్ చేశారు, విధుల నుంచి బహిష్కరించారు. బహిష్కరించిన తర్వాతనే ఆయన వెళ్ళాడు. సో అయితే ఏంటంటే మే వరకు కూడా మేడం ఒక మంచి క్యాండిడేట్ ఎవరైనా వస్తారేమో అని ఆలోచనలో ఉన్నారు. మే తర్వాత ఏంటంటే ఏఐసిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే భారతదేశం అంతా కూడా ఏఐసిసి వాళ్ళు సొంతంగా వాళ్ళే వచ్చి ప్రతి నియోజకవర్గంలో అంటే ప్రతి పార్లమెంట్లో డీసీసీ అధ్యక్షుడిని వాళ్ళే నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఇన్ని రోజులు టైం పట్టింది. ఇప్పుడు కమిటీ ఒకటి వేశారు. ఆంధ్రప్రదేశ్కి ఒక 25 మంది ఏఐసిసి మెంబర్స్ని రిక్రూట్ చేశారు. దాంట్లో కర్నూలుకి ఎవరు వస్తారో తెలీదు. వస్తే వాళ్ళు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఎవరైతే అధ్యక్షుడు బాగుంటుంది, అధ్యక్షుడికి అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వాలి, అతని కేపబిలిటీ ఉందా లేదా, ఏం చదివాడు, అతని అర్హతలు ఏంటి అన్నీ నిర్ణయించుకున్న తర్వాత అతనికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. డీసీసీ అధ్యక్ష పదవి రేసులో షేక్ జిలానీ బాషా ఉన్నారా లేదా? ఉన్నామండి. ఇంకా చాలా మంది పేర్లు కూడా వినవస్తున్నాయి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే ఏఐసిసి నుంచి వచ్చే ప్రతినిధిని మీరు ప్రభావితం చేసి ఈ పోస్ట్ ప్రభావితం చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ వాళ్ళు కేపబిలిటీ చూస్తారు, ఇతను ఏం చదివాడు, ఇతని దగ్గర అర్హత ఉందా లేదా. ఒకవేళ అధ్యక్ష పదవి ఇస్తే ఇతను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలుగుతాడా లేదా, జిల్లా అంతా తిరగగలుగుతాడా, తిరిగే అంత సత్తా ఉందా,
ఏంటి తను మాట్లాడగలుగుతాడా మాట్లాడలేడా, ప్రజలను మోటివేట్ చేయగలుగుతాడా లేదా, కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురాగలుగుతాడా, క్యాడర్ పెంచగలుగుతాడా లేదా అనేది ఆలోచిస్తారు. వాళ్ళకు ఎస్ ఇతను హీజ్ కేపబుల్ అనిపిస్తే ఇస్తారు, దాంట్లో ప్రభావితం చేయడానికి ఏముంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు కూడా కూటమి ప్రభుత్వం వైపు చూశారు అంటే కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళాలి అనే ఆలోచనలు మీలో వచ్చిందంటారు. ఇంతవరకు నేనైతే ఎప్పుడు ప్రయత్నం చేయలేదండి, నేను ఎవరిని కలవలేదు. మీకున్న ఆర్థిక స్థితిగతులు కావచ్చు, మీకున్న రాజకీయ ప్రాబల్యం కావచ్చు, మీరు అనుకుంటే ఏ పార్టీలైనా చేరొచ్చు మీరు, కానీ ఎందుకు ఇలాంటి ఎదుగు బొదుగు లేని కాంగ్రెస్ని అంటిపెట్టుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, సెక్యులర్ పార్టీ. ఇందాక మీకు చెప్పాను కదా, నేను కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే పార్టీ కాదు. ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఉంటుంది పార్టీ. రాహుల్ గాంధీ గారు అంటే నాకు ఇష్టము, షర్మిల గారు ముఖ్యమంత్రిని చూడాలనే కోరిక ఉంది. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. ఓకే అండి, చిట్ట చివరిగా ఒక ప్రశ్న, మీ జీవితాశయం ఏంటండి అసలు? కర్నూలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే కావాలి అంటే భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడతారా, లేకపోతే వేరే పార్టీ పంచం చేరే అవకాశం ఏమైనా ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతాం. ఓకే అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై.